వినోద్ అంగన్వాడీ చేస్తున్న సమ్మె 19 రోజులకు చేరింది. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సాధికారిక బస్సు యాత్ర నిర్వహించడంతో వారిలో ఆనందం కలిగింది. ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి అందరూ ఒకే దగ్గరికి రావడంతో వారి గోడు వారికి చెప్పుకుందామని సంతోషించారు. గత 19 రోజులుగా ఎన్టీఆర్ స్టేడియం, గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న నిరసన ప్రాంగణం వద్దే సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ ఏర్పాటు చేయడం కూడా వారికి ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు మిగలలేదు. ఇక్కడ సమ్మె చేయడానికి వీలు లేదని, మున్సిపాలిటీ పరిధిలో సమ్మె చేయవద్దని హుకుం జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ నేపథ్యంలోనే పోలీసు వారు భద్రతా చర్యల నిమిత్తం వారిని సమ్మె చేయొద్దని ఇక్కడ చెప్పడంతో ఏమి పాలుపోక నర్సీపట్నం మున్సిపాలిటీ శివారు సుబ్బారెడ్డిపాలెం వద్ద సమ్మె చేయడానికి నిర్ణయించుకుని అందరూ అక్కడికి చేరుకున్నారు. సాధికారిక బస్సు యాత్ర అటువైపు నుండి వెళ్తుంది కాబట్టి అక్కడన్న వాళ్ళ గోడు వినిపించుకుందామని ఆశపడ్డారు. కానీ పోలీసు వారు దానికి ఒప్పుకోలేదు. వారందరినీ అక్కడ నుండి పక్కనే ఉన్న తోటలో నిర్బంధించారు. మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసే ప్రసక్తే లేదని వారిని నిర్బంధించారు. ఏమి చెయ్యాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇది ఇలా ఉంటే వీరిని ముందు ఉండి నడిపించే అంగన్వాడీ అనుబంధం ఏఐటీయూసీ, సిఐటియు నాయకులను ముందుగానే హౌస్ అరెస్టులు చేయడంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. నినాదాలతో నోరు నొప్పి పుట్టేలా అరిచినా వారి గోడు వినేవారు లేరు. అధికార పార్టీ ఏ మీటింగ్లు పెట్టినా అంగన్వాడీలే ముందుండేవారు. ఇప్పుడు వారినే పక్కకు నెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్టేడియంలో అంగన్వాడీలు అండ్ హెల్పర్స్ ధర్నా నిర్వహించడం జరిగిందండి. సిఐటి ఆధ్వర్యంలో ఆ ధర్నా నిర్వహించేటప్పుడు నిన్న పోలీసు వారు వచ్చి మధ్యాహ్నం వచ్చి మీరు ఇక్కడ ధర్నా పెట్టడానికి కుదరదు, ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి అన్నారండి. సర్లే అని చెప్పేసి అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా అని చెప్పి మీరు రోడ్డు మార్గంలోని జిల్లా మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారని తెలిసి మేము అనకాపల్లి, నర్సీపట్నం వచ్చే రోడ్లో సుబ్బారెడ్డిపాలెం దగ్గర మా సమస్యలు చెప్పుకుందామని అనుకున్నామండి. కానీ చాలా సంతోషపడ్డామండి. మేము స్టేడియంలోనే అక్కడ ధర్నా జరిగే దగ్గరే మా సమస్యలు చెప్పుకుంది, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కదని మేము అనుకున్నామండి. అంటే అక్కడ పోలీసు వారు పర్మిషన్ లేదని ఖాళీ చేయించారండి. అలాగని చెప్పి సుబ్బారెడ్డిపాలెం తావులో అనకాపల్లి, నర్సీపట్నం వెళ్ళే రహదారిలో మేము మా వినతి పత్రం ఇచ్చి మా సమస్యలు చెప్పుకుందామని మేము ఉన్నామండి. కానీ ఇక్కడ పోలీసు వారు మమ్మల్ని ఒక జీడి తోటలో నిర్బంధించి ఉంచారండి. తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని గతంలో చెప్పారండి. చెప్పిన దానిప్పుడు తెలంగాణ దానికంటే ఎక్స్ట్రా ఇమ్మని, అదనంగా ఇమ్మని మేము ఇలా చేస్తున్నాం. చేసిన దాని మీద వాళ్ళు ఇస్తారు, మన బాధలు చెప్పుకుందాం. ఇన్ని రోజులు బట్టి తిండి తిప్ప లేకుండా ఉదయం నుంచి వచ్చి సాయంత్రం వరకు ఉంటున్నారండి. పోలే మా గోడు వినిపించుకుందాం. మంత్రులన్నా ఆలకిస్తారు, ఆ ఎమ్మెల్యేలన్నా ఆలకిస్తారు. మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గారు వైవి సుబ్బారెడ్డి గారి కన్నా మన బాధ, మన గోడు అంతా వినిపించుకుందామని ఎంతో ఆశతో మేము ఉన్నామండి. మాస నిరాశ చేసేసారండి. ఒక జీడి తోటలో నిర్బంధించడం అండి ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అక్క చెల్లెమ్మలు అన్నారండి, ఆడబడుచులు అన్నారండి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయండి? సిపిఎం తరఫున ఇవన్నీ మేము ఖండిస్తున్నామండి. ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా ఈ ధర్నా అలాగే నిర్వహిస్తామని మా పార్టీ తరఫున మేము అంటున్నాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ వైవి సుబ్బారెడ్డి గారు తీసుకెళ్తారని మేము చాలా ఈరోజు ఆశించామండి. కానీ మా ఆశ నిరాశ చేశారండి. ఇది మేము చాలా ఖండిస్తున్నామండి. ప్రజాస్వామ్యం అంటే ఇదేనండి. ఎవరి బాధని ఎవరికి చెప్పుకోవచ్చండి. ధర్నా చేసే హక్కు ఉందండి. మీకు పర్మిషన్ లేదు, మీరు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని చెప్పి ఇది చాలా అన్యాయం అండి. దయచేసి మా బాధలు వినమని మరీ సిఐటి తరఫున కోరుకుంటున్నామండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.